క్రియేట్ చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు, తీసుకొచ్చిన వ్యక్తి అంటే అమర్దీప్. సో గేమ్ పరంగా చూసుకున్నా ఫౌల్స్ కూడా బాగానే ఆడాడు, గేమ్ కూడా బాగానే ఆడాడు కాబట్టి అతనే అమర్దీప్. అమర్దీపే అమర్దీపే అంతే. ఇంకా మళ్ళీ కాకుండా గీకుండా ఉండే ఆప్షనే లేదు, అతనే విన్ అవుతాడు. రన్నరప్ వచ్చేసి శివాజీ. ప్రశాంత్ విన్ అవుతారని ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. సోషల్ మీడియా అంతా ఊహాగానాలు, అర్థమైందా? ఏది నిజం ఉండదు సోషల్ మీడియాలో. ఆ మధ్య వాట్సాప్ యూనివర్సిటీ కూడా వచ్చింది, అన్నీ ఫేకే. సో ఒరిజినల్ ఏంది అని అంటే మనకు అమర్దీప్ అనేటువంటిది గెలుస్తాడని చెప్పేసి. ఎలా చెప్తున్నారు అమర్దీపే గెలుస్తుంది అంటే నేను రీసెర్చ్ చేసే అనమాట. నాకు చాలా మంది చెప్తా ఉన్నారు ఆయన మన అమర్దీప్ అయితేనే బాగుంటుంది అన్న, రైతు అనేటువంటి రైతుకు ఏమొస్తుంది చెప్పు, ఆయన రైతు అంటే ఆయన లాభపడుతున్నాడు తప్పిస్తే మిగతా రైతులు లాభపడట్లేదు కదా అన్నట్టు వాళ్ళు చెప్పారు. సో దాన్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కరెక్టే అది. సో ఇంకో విషయం ఏంటి అని అంటే తగలబెడతాం, అదే మన ఇంట్లో కిచెనా, ఇంట్లో పొయ్యా, లైటర్ అయితే వెలిగించడానికి కాదు కదా, అన్నపూర్ణ షూ తగలబెడతాం కాదు కదా, దాని తర్వాత గోడలు బద్దలు కొడతామంటే అదేమన్నా గాల్లో ఉందా, గాల్లో మెడలా, అన్నపూర్ణ అనేటువంటిది కాదు కదా. సో ఇదేంటి, దీన్ని ఏమంటారు అని అంటే లాక్కోవడం అంటారు అనమాట. జెన్యున్గా గేమ్ ఆడడం కాదు, జనాలు కూడా ఏం చేశానంటే ఆ క్రియేట్ చేసి లాక్కోవడం అని అంటారు. జెన్యున్గా ఆడేటట్టు ఈ విధంగా రాదు కదా. మీరే చెప్పండి, ఇప్పుడు మీరు ఎక్కడన్నా దీని గురించి చూసారా? అమర్దీప్కి ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన పలగొడతాడు, ఇది ఎక్కడన్నా ఉన్నాయా? లేదు, ఓన్లీ జస్ట్ ఇక్కడ వస్తుంది అంటే లాక్కుంటాం. ఆల్రెడీ ఆయన ముందే చెప్పిండు అమర్దీప్, సారీ మన ప్రశాంత్, నేను రైతులకు ఇస్తాను అది ఇది అని చెప్పేసి. అంటే ఇంకా దాన్ని ఖర్చు వేశాడనమాట కప్పు. సో దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్రాసెస్ అండ్ టుమారో విల్ బి అ ఫైనల్. డెఫినెట్లీ ఐ థింక్ అమర్దీప్ గెలుస్తాడని అనుకుంటున్నాను. సీజన్ 7 చూసుకుంటే ఉల్టా పుల్టా అన్నారు కదా, సో ఆ ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ సరిపోయినట్టు ఉందా? ఇదే ఉల్టా పుల్టా అర్థం. అందరు ఏమంటున్నారు, పల్లవి ప్రశాంత్ గెలుస్తాడని అనుకుంటున్నారు. సో దాన్ని ఉల్టా చేసి అమర్దీప్ ఇవ్వడం అనేటువంటిది ఉల్టా పుల్టా. ద మెయిన్ కాన్సెప్ట్ రీజన్ అంటే అదే. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మీరు చూసినా కూడా ఈరోజు పల్లవి ప్రశాంత్కి ఇంత పాజిటివ్ రావడానికి కారణం కూడా అమర్దీప్, అవునా కదా? అదే బిగ్ బాస్ హౌస్లో ఇంకో రైతు పెట్టింటే మీరు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరన్నా? మాట విషయం అంటావు. సరే ఒక లేడీ రైతు పెట్టింటే కూడా అయ్యేదే, లేడీ రైతుకి వెళ్ళిపోయేవాళ్ళు, ఈ రైతుని వదిలిపెట్టేవాళ్ళు కదా. సో ఇన్ని కాన్సెప్ట్ ఉన్నాయి కదా. సో ఆ సీరియల్ బ్యాచ్లో ఎవరికైనా లైక్ చేస్తున్నారంటే అమర్దీప్ మాత్రమే లైక్ చేస్తున్నారు. అంతమంది కాదని చెప్పి అమర్దీప్ని లైక్ చేస్తూ ఉన్నారు. మీరే చూడొచ్చు, జడ్జిమెంట్ అనేటువంటిది ఇక్కడనే వచ్చేస్తూ ఉంది. శివాజీ గారికి చూసుకుంటే 60 సినిమాల వరకు చేశారు అండ్ అతను గేమ్ కూడా మీకు చూసే ఉంటారు, మైండ్ గేమ్ బాగా ఆడారు. సో అతను విన్ అయ్యే అవకాశం ఉంటే బాగుంటుందని చాలా మంది అంటారు. ఏం మాట్లాడుతున్నావు రాజా? నీకు విషయం తెలుసా రాజా? ఇండస్ట్రీకి ఎన్నో హిట్లు ఇచ్చాడు ఆయన, అర్థమైనా? ఇండస్ట్రీకి హిట్. ఒకవేళ ఆయనకు ఆ బిగ్ బాస్ అవార్డు ఇస్తే ఆయన అవమానించినట్టు తెలుసా? నా పరంగా అయితే నిజంగా చెప్తా. ఎందుకంటే నేను స్టడీస్ చేసేటప్పుడు తాజ్మహల్ సినిమా చూసా. తెరచాపలా ఆ సాంగ్ ఉంటుంది. అసలు అప్పుడు అనిపించింది శివాజీ అబ్బా మన ఇండస్ట్రీ ఒక మంచి హీరోని ఆ స్టార్టింగ్లో ఆయన రేంజ్ అన్న హిట్ ఇచ్చిన పర్సన్కి అదే కప్ అనేటువంటి నాకైతే సమంజసం కాదు. అది అంటే హిట్ ఇచ్చిన అతనికి కప్పు సంబంధించిన కాదంటారు. బట్ ఒక మాట అంటే ఇక్కడ హీరో కాదు కానీ ఇప్పుడు మరి కప్పు కోసమే కదా లోపలికి వెళ్ళి, అది కప్పు కోసమా లేకుంటే ఆయనని వాడుకున్నారా అది అర్థమైతే లేదు. రేపు ఫైనల్ తెలుస్తుంది, నైట్ వరకు ఆగితే మనకు తెలిసిపోతుంది. ఆయన ఇంత లాంగ్ పెట్టారు శివాజీ గారిని, పెట్టకపోయింటేనే బాగుండేది. పెద్ద హీరో అండి ఆయన కూడా, ఒక పెద్ద హీరోకి తొక్కలో వెళ్తులేమ్మా. 4 గోడల మధ్య ఇంత అది హ్యాండిక్యాప్డ్ది వేసుకుంటే ఇంకా అది అవుతుందా తల్లి? ఎంతమంది నిన్న నా కళ్ళ ముందు యాక్సిడెంట్ జరిగింది, రక్తం కారుతా ఉంది, వాడు నవ్వుకుంటే వెళ్ళిపోయినా. ఈయన ఏం చేశా అంటే ఇట్లా హ్యాండిక్యాప్డ్ వేసుకొని నాకు అది నొప్పి ఇది నొప్పి అంటే ఏంది అది మైండ్ గేమ్ అంటారా? అది చీప్ ట్రిక్స్ అంటారు, దాన్ని సింపతి అని అంటారు. ఆ సింపతి ఒరిగేది ఏమీ లేదు. నేను అందుకే చెప్పింది అప్పుడు స్టార్టింగ్ నుంచి శివాజీ గారికి ఒకటేమా, ఇప్పుడన్నా స్టార్టింగ్ అన్నా ఇప్పుడు కూడా అంటున్నా శివాజీ గారు పక్క తప్పుకోవడం మంచిది. అంత లాంగ్ చేయడం అనేటువంటిది ఆయన ఒక హీరోయిజానికి ఆయనకే అది ఇబ్బంది అని నేను అనుకుంటున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు కానీ జనాలు కూడా అదే అన్నారు. ఒక హీరో శివాజీ గారు హీరో కదా, ఇవ్వడం పద్ధతి కాదు కదా అన్నట్టు చాలా మంది పెద్ద విరిచారు. అందులో నేను ఒక్కనేది కాదు కదా. సో అందరికీ ఏదైనా చెప్తాను అని అంటే నలుగురు చెప్పింది ఇది ఇన్ఫర్మేషన్ చెప్పడం. రైట్, ఎవరు చూసుకున్నా గేమ్ బాగా ఆడారు అండ్ తెలుగు రాకపోయినా తెలుగు షోలో ఇంతవరకు వచ్చారు 100 days. సో తనకు వచ్చే అవకాశం ఉంటే బాగుంటుంది, రన్నరప్గా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంకో విషయము, తెలుగు రాకపోయినా కూడా తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు, తెలుగు భాషకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు కాబట్టి అందుకు నేను ఎందుకంటే మా తెలుగు భాషకు ఇచ్చేసాడు. సో ఆయన తనకు వచ్చి రాని తెలుగులో మాట్లాడాడు కాబట్టి మనం నిజంగా ఆయనకు సపోర్ట్ ఇవ్వాల్సింది. బట్ చాలా మంది ఆయన మర్చిపోయారు. సో విన్నర్ కాకపోయినా రన్నర్ అయినా మనకు ఆయన ఎవరు ఇస్తే బాగుంటుంది నేను.